ఎపిసోడ్ 12 కాలిపోయిన జాంబీస్ని చూపిస్తారు. ఇక ఒక చిన్న పిల్ల ఏడవటం చూపిస్తారు. క్వారంటైన్లో ఉన్న వాళ్ళని చూపిస్తారు. ఇక ఎమ్మెల్యే రిజిగ్నేషన్ పేపర్ని చింపేస్తుంది. ఇక ఎలాగో అక్కడ ప్రజలు లేరు కదా అనేసి డిటెక్టివ్ వాచ్మెన్ మాట్లాడుకుంటూ ఉంటారు. మీ ఇల్లు అటు సైడ్ లేదు కదా, లేదు అని డిటెక్టివ్ చెప్తాడు. వాళ్ళు మొత్తం కాల్ చేశారు అని అంటాడు వాచ్మెన్. నేను ఒక మాట అడగనా, మిగతా వాళ్ళు బ్రతికి ఉండటానికి ఇలా ఎంతమందిని చంపేశారు? వాళ్ళు అసలు హార్టే లేదు వాళ్ళకి, ఏ స్కూల్లో నేర్పించారా ఏంటి అని డిటెక్టివ్ అంటారు. ఇవి అన్నీ స్కూల్లో నేర్పిస్తే మనం ఇక్కడ ఉండే వాళ్ళం కాదు అంటాడు వాచ్మెన్. ఇక అడవిలో ఉన్న స్టూడెంట్స్ని చూపిస్తారు. అప్పుడు టైటిల్ పడుతుంది. నెక్స్ట్ మార్నింగ్ అవుతుంది. ఆంజో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక సుయాక్ అంటాడు వెళ్ళిపోదామని. అప్పుడు ఆంజో నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను, మీరు వెళ్ళండి, నేను మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక నమ్రా సుయాక్ తన వెనకాలే వెళ్తారు. ఆంజో డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి చాంగ్షాన్ విన్ను అంటుంది. గట్టిగా ఏడుస్తుంది. అప్పుడు నమ్రా వచ్చి పద ఇక్కడి నుండి వెళ్దాం, నాకు ఏం స్మెల్ రావట్లేదు, వెళ్దాం పద అంటుంది. ఇక చాంగ్షాన్కి బాయ్ చెప్పి వెళ్దాం అని నమ్రా అంటే ఇక వాళ్ళు మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతారు. ఇక పోలీస్ వాళ్ళు అందరూ కలిసి స్కూల్ దగ్గరికి ఇంకా బాంబ్స్ వేసిన దగ్గరికి వచ్చి చెక్ చేస్తారు, ఇంకా ఎవరైనా జాంబీస్ ఉన్నారా అన్నట్లు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. ఇక నమ్రా ఆంజోతో మాట్లాడుతూ ఉంటుంది. మిలిటరీ వాళ్ళు స్కూల్లో మనల్ని చూశారు, అప్పుడు మనకు హెల్ప్ చేయకోకుండా వెళ్ళిపోయారు. తర్వాత బాంబులు వేశారు స్కూల్పై. మేబీ వాళ్ళ ఉద్దేశం మనల్ని కూడా చంపేయాలనేమో అని అంటుంది. అప్పుడు ఆంజో మాట్లాడుతుంది. ఇలా అయ్యుండదు, నమ్రా అంటుంది. ఇది అంతా నా వల్లే అయింది. ఎందుకంటే ఆంజో మీరు జాంబీస్తో ఉన్నారు, వాళ్ళు అనుకుంటున్నారు మీరు కూడా నాలాగా జాంబీస్ అని. మేబీ అలా అనుకుంటారు ఏమో అని అంటుంది. అప్పుడు ఆంజో ప్లీజ్ అలా ఎప్పుడూ అనుకోకు, ఈ పరిస్థితుల్లో మీరు నాతో ఉండటం మీకు సేఫేనా అని నమ్రా అంటుంది. నువ్వు ఇంకా మా ఫ్రెండ్వే, అలాగే మా క్లాస్ ప్రెసిడెంట్వి కూడా. నువ్వు లేకుండా మేము ఎంత దూరం వచ్చేవాళ్ళం కాదు. నువ్వు ఇప్పటి వరకు జాంబీలాగా అవ్వలేదు, ఇక ఎప్పుడు అవ్వవు కూడా అని ఆంజో అంటుంది. తెలియదు, కానీ దీని గురించి మనం ఇంకెప్పుడు అయినా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం నేను ఫ్రెండ్స్తో కలిసి కూర్చున్న ఫైర్ క్యాంపెయిన్లో ఇది మనం మళ్ళీ చేస్తామా అని నమ్రా అంటుంది ఆంజోతో. ఈరోజు రాత్రి చేద్దామని అంటుంది ఆంజో. ఇక వాళ్ళకి ఆంజో వాళ్ళ నాన్న రిబ్బన్స్ కట్టినట్లు చూపిస్తారు బయటికి వెళ్ళటానికి. అది వాళ్ళకి కనిపిస్తుంది. ఎవరు కట్టారు అని మాట్లాడుకుంటూ ఉంటారు స్టూడెంట్స్. అప్పుడు ఆంజోకి వాళ్ళ నాన్న టార్చ్ లైట్ కనిపిస్తుంది. మళ్ళీ ఏడుస్తుంది వాళ్ళ నాన్న గుర్తు వచ్చి. ఇక ప్రొఫెసర్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ కొడుకు భార్యని పోలీస్ వాళ్ళు కస్టడీ తీసుకుంటారు. ఇక స్టూడెంట్స్ అందరూ ఊరిలోకి వెళ్తారు. అప్పుడు నమ్రాకి తెలుస్తుంది జాంబీస్ వస్తున్నట్టు. ఇక స్టూడెంట్స్కి చెప్తుంది. వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. ఇక అందరూ వెపన్స్ పట్టుకొని వాటి నుంచి తప్పించుకోవటానికి వాటిని కొట్టాలి అని చూస్తారు. అన్నిటినీ కొడుతూ ఉంటారు, కానీ జాంబీస్ వస్తూనే ఉంటాయి. అలా వాళ్ళ తమ్ముడిని కొరుకుతాయి. అదే బాణాలు వేస్తూ ఉంటుంది కదా అమ్మాయి, వాళ్ళ తమ్ముడిని కొరుకుతాయి అన్నమాట. ఇక అతను జాంబీలా మారిపోతూ ఉంటాడు. అప్పుడు మాట్లాడతాడు వాళ్ళ అక్కతో. నువ్వు నిజంగానే సెలెక్ట్ అయ్యావా అంటే లేదు అని అంటుంది. అన్నీ అబద్ధాలు చెప్పావా, ఏదైనా సరే నువ్వు బాణాలు వేయటం మానేయకు అని చెప్తాడు. ఇక నమ్రా వాళ్ళ తమ్ముడి నుంచి కాపాడుతుంది వాళ్ళ అక్కని. ఎందుకంటే అతను జాంబీ అయిపోతుంటాడు, కొరుకుతాడు వాళ్ళ అక్కని. సో అప్పుడు నమ్రా కాపాడుతుంది. ఇక అందరూ ఏడుస్తూ ఉంటారు. నమ్రా అంటుంది ఇక జాంబీస్ వస్తున్నాయి వెళ్ళండి అని. ఇక నమ్రాకి అనిపిస్తూ ఉంటుంది అందరినీ చంపే తిను, నువ్వు ఆకలిగా ఉన్నావు అని నమ్రా అనుకుంటూ ఉంటుంది లోపల. అదే జాంబీ అంటుందన్నమాట. ఇంకా నమ్రా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తనని తాను కొరుక్కుంటుంది చెయ్యి.
తర్వాత ఇంకా వాళ్ళతో వెళ్ళదు ఇంకా. అప్పుడు షుయాక్ గమనిస్తాడు, నమ్రా కోసం వెళ్తాడు. ఇక ఆంజో కూడా వెళ్తుంది తన వెనకాల షుయాక్తో పాటి. నమ్రాని వెతకటానికి ట్రై చేస్తారు. చూస్తే నమ్రా ఎవరినో తింటూ ఉంటుంది. ఇంకా ఆంజో అడుస్తుంది, నువ్వు మాతో రాకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ అని. ఇక నమ్రాకి కోపం వచ్చి ఆంజోని కొరకటానికి ట్రై చేస్తుంది. కానీ నమ్రా స్పృహలోకి వచ్చి గట్టిగా అరిచి వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గర నుండి. ఇక మిగిలిన స్టూడెంట్స్ అందరూ సేఫ్ ప్లేస్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అందరికీ వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ గుర్తు వస్తారు, చనిపోయిన వాళ్ళు. ఇక స్టూడెంట్స్ అందరూ కలిసి క్వారంటైన్కి వెళ్తారు. ఇక అక్కడ ఆంజో వాళ్ళ నాన్నతో పనిచేసిన అతన్ని చూస్తుంది, మాట్లాడుతుంది కొంచెం సేపు నాన్న గురించి. ఇక స్టూడెంట్స్ అందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తారు పోలీస్ వాళ్ళు. కానీ స్టూడెంట్స్ ఎవరు కూడా సపోర్ట్ చెయ్యము అని చెప్తారు. ఇక క్వారంటైన్లో ఉన్న వాళ్ళు బయటికి వస్తారు. ఆంజో మాత్రం ఎవరికీ తెలియకుండా అడవిలోకి వెళ్ళి ఫుడ్ పెడుతూ ఉంటుంది ఒక చెట్టు దగ్గర. చాంగ్షాన్ని గుర్తు చేసుకుని బాధపడుతుంటుంది. అప్పుడు ఆంజో దూరం నుంచి లైట్ వేయటం గమనిస్తుంది ఎవరో. ఇక ఆంజో వెతుకుతూ ఉంటుంది సుయాక్ కోసం. ఇక సుయాక్ కనిపిస్తాడు. అప్పుడు ఆంజో అంటుంది, నేను కొండపైకి వెళ్ళినప్పుడు అగ్గి ఎవరో ముట్టించారు, స్కూల్ రూఫ్ టాప్లో ఎవరో పెట్టారు అనుకుంటున్నా అని సుయాక్కి చెప్తుంది. ఆంజో తర్వాత నమ్రా నాతో చెప్పింది, ఇంకొక అవకాశం వస్తే మనం క్యాంప్ ఫైర్ వేసుకుందామని. నేను ఈరోజు రాత్రి అక్కడికి వెళ్తున్నా అని చెప్తుంది ఆంజో. నేను వస్తా అని చెప్తాడు షుయాక్. ఆంజో వెళ్తుంటే సారీ చెప్తాడు. ఎందుకు అని ఆంజో అడుగుతుంది. నమ్రా నిన్ను కొరకటానికి ట్రై చేసింది, అప్పుడు నేను ఏమి చేయలేకపోయా అని అంటాడు. పర్లేదు, తన వలనే మనం ఇద్దరం బ్రతికాం, సరేలే, ఇక ఎవరికి చెప్పకు, మనం మాత్రమే వెళ్దాం, మేబీ అక్కడ డేంజర్ ఉండొచ్చు అని అంటుంది. ఇక నైట్ అవుతుంది, ఆంజో వస్తుంది. అప్పటికే స్టూడెంట్స్ అందరూ ఉంటారు. ఇక వాళ్ళు అడవిలోకి వెళ్ళి ఫుడ్ పెడతారు ఒక చోట చెట్టు దగ్గర. తర్వాత నెక్స్ట్ వాళ్ళకి లైట్ కనిపిస్తుంది అన్నమాట దూరం నుంచి. అది స్కూల్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళందరూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తారు. ఇక స్కూల్ని చూపిస్తారు. అక్కడ అందరూ కాలిపోయి ఉంటారు. ఇక స్కూల్ రూఫ్ టాప్ వెళ్తారు. అక్కడ అగ్గి పెట్టి ఉంటారు. నమ్రానే పెట్టి ఉంటుందని ఆంజో అంటుంది. అప్పుడు నమ్రా వస్తుంది. మిమ్మల్ని మిస్ అయ్యాను అని అంటుంది. నువ్వు మాతో వచ్చేయి నమ్రా అని అంటుంది ఆంజో. మనం ఒకే చోట లేకున్నా మనం ఫ్రెండ్సే, అంతే కదా అని సుయాక్ని అడుగుతుంది. అవును అంతే అంటాడు. వాళ్ళు వచ్చేస్తారు, నేను మళ్ళీ వస్తా, ఓకేనా అని చెప్పి కిందికి వెళ్ళిపోతుంది. అది చూసి అందరూ షాక్. ఇక ఇదే లాస్ట్ ఎపిసోడ్. దీంతో సిరీస్ కంప్లీటెడ్. ఇంకో కొత్త సిరీస్తో మళ్ళీ కలుస్తా. బై బై, థ్యాంక్ యూ.